అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఎండలో కూడా శ్రమ తీసుకుని మీరు వచ్చారు, ధన్యవాదాలు. వి శ్రీనివాసరావు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఏవి నాగేశ్వరరావు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు. వి బలరాం, సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు. వి వాసుదేవరావు, సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు. శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది పైగా స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీలు, విఆర్ఏలు, విఓఏలు, గప్మా వెలుగు వాళ్ళు ఇటువంటి రకరకాలైనటువంటి సమగ్ర శిక్ష, ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియానం, నేషనల్ హెల్త్ మిషన్, ఎన్హెచ్ఎం, ఇటువంటి చాలా వివిధ రకాలైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ గొడ్డు చాకరీ చేస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. మనకు తెలుసు అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు ఈరోజు గ్రామసీమల్లో కానీ పట్టణాల్లో కానీ. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు వాళ్ళ చేతనే చేయిస్తుంటారు. ఎక్కడైనా సమీకరణ ఉంటే వాళ్ళ చేతనే చేయిస్తుంటారు. మళ్ళీ పిల్లల సంరక్షణ, తల్లి బిడ్డల సంరక్షణ, బాలింతల సంరక్షణ, గర్భిణీ స్త్రీల సంరక్షణ, ఇన్ని రకాలుగా వాళ్ళు సేవలు చేస్తూ ఉంటే వాళ్ళకి కనీస వేతనం కూడా ఇవ్వకుండా 10,000 టీచర్లకి, అంగన్వాడీ టీచర్కి 7,000 ఆయాలకి ఇచ్చి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిలువు దోపిడీ. ప్రభుత్వం ఈ రకంగా మహిళల్ని నిలువు దోపిడీ చేస్తుంటే రేపు మార్చి 8వ తేదీ 4 రోజుల్లో 3 రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళు ఉపన్యాసాలు ఎరగదీస్తారు, ఏం మహిళలంతా ఉద్ధరిస్తున్నట్టుగా. కానీ కొన్ని వేల మంది మహిళలు ఈరోజు వీధుల్లోకి వచ్చి జీతాలు పెంచండి మహాప్రభు అని వేడుకుంటూ ఉంటే వాళ్ళ వినతిని వినకుండా అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా దారుణంగా వాళ్ళని అందరూ కూడా బలవంతంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడో తరలించి వేధించి ఈ రకంగా చేస్తున్నారంటే ఇదేనా మహిళా ఉద్ధరణ అని చెప్పాడు. కానీ వీళ్ళందరినీ అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా రావాల్సిన అన్ని రకాలైనటువంటి సదుపాయాలను వాళ్ళకి కల్పించాలి. న్యాయంగా వాళ్ళు అడుగుతుంది కనీస వేతనం అడుగుతున్నారు. ఆ కనీస వేతనం నేను అధికారంలోకి వచ్చి రావడంతో ఆలస్యం లేకుండా మీ న్యాయం చేస్తారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వాగ్దానం చేశారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఆయన రోజు 24 గంటలు నిద్రాహారాలమని కార్పొరేట్ సేవలో మునిగిపోతున్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ అన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, అంతమందికి ఉద్యోగాలు, ఇంతమందికి ఉద్యోగాలు అంటూ దావోసు, సింగపూరు ఏమాత్రం ఖాళీ లేకుండా ఢిల్లీ చుట్టూ ఇంకా ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఒక్క క్షణం కూడా మన ప్రజల గురించి, తాను ఎన్నికలు చేసిన వాగ్దానాల గురించి, మన మహిళల గురించి ఆలోచించే తీరిక మాత్రం ఆయనకి లేదు. వేల మంది విజయవాడలో వచ్చి రాత్రిపూట కూడా అక్కడే బైఠాయించి చేస్తే ఎందుకు వచ్చారు, ఏం కోరుతున్నారు అనేది ఇప్పుడు లేకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పంపించడం అంటే చెప్పేటువంటి మాటకి చేస్తున్నటువంటి పనికి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గంభీరమైన ఉపన్యాసాలు చేసి వాగ్దానాల మీద వాగ్దానాలు కురిపించి వాళ్ళ సమ్మె న్యాయం అంది ఆ రోజు, వాళ్ళ కోరికల న్యాయమని ఆ రోజు. ఈరోజు మాత్రం ధర్నా కూడా చేయకూడదు, ఒక్కరోజు కూడా చేయకూడదు ధర్నా, ఏ కోరిక కోరకూడదు. మనకు ఉంది సామెత ఉంది కదా, యమధర్మరాజును సైతం ఆఖరి తన భర్త ప్రాణాల కోసం యమధర్మరాజునే కిందకు దించి పోరాడిన చరిత్ర మన మహిళలకు ఉంది. సావిత్రి లాంటి మహిళలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆ ఒక్కటి తప్ప. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఇప్పుడు ఈయన అంటున్నాడు ఆ ఒక్కటి తప్ప.
అంటే జీతాల పెంపుదల తప్ప మీరేమైనా అడగండి. కావాల్సింది అది. వాళ్ళు అంటున్నారు అది సాధించుకునేదాకా మేము విశ్రమించుకొని వాళ్ళు అంటున్నారు. యమధర్మరాజునే కిందకి దించి కోరికలు సాధించుకున్న మహిళలకి ఇదేం లెక్క కాదు. అందుకని మహిళలతో పెట్టుకోవద్దని కోరుతున్నాం మేము. ఇంతవరకు అంగన్వాడీలతో ఆశాలు ఎటువంటి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా అధికారంలో వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉంది. అందుకని అధికార దురహంకారంతో మహిళల్ని మీరు వేధించి వాళ్ళని బలవంతంగా ఇప్పుడు వాళ్ళ మీద కింద స్థాయిలో వేధింపులు బెదిరింపులు వస్తున్నాయి. అధికారులు, సిడిపిఓలు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు అందరూ ఒక్కొక్కరిని పిలుచడం, బెదిరించడం, లేకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటాం, డ్యూటీలు ఖచ్చితంగా సమ్మె చేయడం లేదు, ధర్నా చేయడం, రాసివ్వమని పోలీస్ స్టేషన్లో పెట్టి రాసివ్వమని, ధర్నా చేయమని. ధర్నా చేయమని రాసివ్వమనటం అనేది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. అలా రాసివ్వమని వాళ్ళ బలవంత పెట్టిన అధికారుల మీద, పోలీసుల మీద చర్య తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఎలాగపోతారు? ఇదేమన్నా నిరంకుశ రాజ్యమా? ఇదేమన్నా రాచరికమా? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్య యుగంలో ఉంటే ధర్నా చేయడం వాళ్ళ హక్కు. చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చాలా చేశాడు ధర్నా చేయటం మీద హక్కు అని. రేపొద్దున ఎన్నికలు కూడా రద్దు చేస్తామంటారు. ఒప్పుకుంటామా? ప్రజాస్వామ్యంలో వాళ్ళ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఆందోళన చేయడం, సమ్మెలు చేయడం హక్కు. మేము ధర్నా చేయము, మేము ప్రభుత్వాన్ని ఏం అడగం, మీరు చెప్పినట్టు గుడ్డి చాకరీ చేస్తాం అని చెప్పి రాయించుకుంటారా? లేకపోతే వేధిస్తారా? లేకపోతే ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తారా? ఈ రకమైన బెదిరింపులకి మహిళలు దడవరు. మీరు బెదిరించి పరిపాలన చేయలేరు. అదిరింపులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో పరిపాలన సాగించలేరు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాను. అందుకని వాళ్ళందరూ కోరికను మళ్లించి వాళ్ళతో ఆ యూనియన్లతో పిలిచి చర్చలు చేసి వాళ్ళ న్యాయమైన కోరికను మీరే అన్నారు, న్యాయమైన కోరికని. ఆ న్యాయమైన కోరికలను పరిష్కరిస్తామని మీరే చెప్పారు. ఇప్పుడు అన్యాయం అయిందా? ఆ రోజు న్యాయమైన కోరిక ఈరోజు అన్యాయం ఎలా అవుతుంది? కాబట్టి వెంటనే వాళ్ళు జీతాల సమస్య ప్రధానంగా అడుగుతుంది, జీతాలు పెంచడం, జీతాల సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైనటువంటి పోరాటాలకి, ఆశాలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకి, ఇతర స్కీమ్ వర్కర్స్ సాగిస్తున్న వాటికి మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని వేల మంది ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు, వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. వాళ్ళు టైం స్కేలు, మినిమం టైం స్కేలు అమలు చేయమని డిమాండ్ చేస్తున్నారు. మినిమం టైం స్కేల్ దాన్ని కూడా చేయట్లేదు. ఇంతవరకు వాళ్ళతో కూడా చర్చలు చేయట్లేదు. వాళ్ళు కొంతమందిని అయితే అసలు వాళ్ళని డైలీ వేజ్ లాగా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఉద్యోగాలు ఇస్తాం లక్షలాది మందికి, లేకపోతే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఒకవైపు చెబుతూ ఉన్న ఉద్యోగులను కూడా సరిగ్గా జీతపత్యాలు ఇవ్వకుండా, చూడకుండా మీరు ఈ రకంగా అన్యాయానికి గురి చేసి ఎలా మీరు సమాజాన్ని ఉద్ధరిస్తారు, ఎలా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి అడుగుతున్నాం. ప్రజల ఆదాయాలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ప్రజల ఆదాయాలు పెరగకుండా కార్పొరేట్లకి ఆదాయాలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అవ్వదు. ఈ కార్పొరేట్లు అంతా అమెరికా నుంచో, ఐరోపా నుంచి వచ్చేవాళ్ళు అక్కడ తీసుకుపోతారు వాళ్ళ సంపదని, మన రాష్ట్రంలో మిగులుతారు. ఇక్కడ ప్రజలకు ఆదాయాలు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ అసెంబ్లీ సెషన్లోనే రేపు 7వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలను పెంచుతూ ప్రకటన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పొల్యూషన్ చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఎక్కడ చూసినా నీళ్ళే. జిల్లాలో ఏ మూలకు పోయినా ఎక్కడ పెట్టినా నీళ్లు కనిపిస్తాయి, కానీ తాగడానికి చొక్క నీళ్లు ఉండవు. ఏం పాపం చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా? ఇన్ని నీళ్లు చుట్టూ ఉంటాయి, తాగడానికి పక్కన సముద్రం ఉంది, తాగడానికి మాత్రం చొక్క నీరు దొరకదు. తాగితే ఆసుపత్రి పాలు కావాలి. ఇప్పుడు రాజమండ్రి లాంటి చోట, రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గడ్డ, ఈ మొత్తం గోదావరి డెల్టాకి నడిగడ్డ రాజమండ్రిలో చూస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని చోట్ల డయేరియాలు, లేకపోతే విరోచనాలు ఈ జనాలు పట్టుకొని, పాల కల్తీ, నీళ్ల కల్తీ. అందువల్ల ఈ కల్తీను, పొల్యూషన్ని నిరోధించడానికి పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పారిశ్రామిక వ్యర్థాలన్నీ కూడా తీసుకుపోయి ఏ పైప్ లైన్లు లేకుండా నేరుగా డ్రైన్లో వదిలి అవి పోయి మంచినీళ్ళలో కలిసిపోయి, బోర్లలో కలిసిపోయి, ఈ రకమైనటువంటి పంట కాలువల్లో చెడిపోయి పంటలు కూడా నాశనం అవుతున్నాయి. ఆర్గానిక్ అంటారు. ఇటువంటి పంట కాలువల కింద ఆర్గానిక్ ఎక్కడ తయారవుతుంది? రైతులు పాపం ఆర్గానిక్ పండించాలన్నా పండించలేనటువంటి దుస్థితిని కల్పిస్తున్నది ప్రభుత్వం. అందుకని భీమవరంలో ఒక పటిష్టమైన
కంట్రోల్, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఏలూరులో ఉంది, జిల్లాకు ఒకటి పెట్టుకున్నామని వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేసే అధికారాన్ని కూడా తీసిపారేశారు. మీరు ఎవరు ఎక్కడ ఇన్స్పెక్షన్ చేయొద్దు, ఆఫీసులో కూర్చొని పేపర్లు రికార్డులు రాసుకోండి, వాళ్ళు పారిశ్రామికతలు ఏం చెబితే అదే రాసుకోండి. ఇది ఈరోజు లేబర్ యాక్ట్లో చేసిన లేబర్ కోడ్, కొత్త లేబర్ కోడ్ ప్రకారం అమలవుతుంది. దీని నుంచి మినహాయించి ఒక పటిష్టమైన పొల్యూషన్ కంట్రోల్ నియంత్రణ వ్యవస్థని భీమవరం కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రతి క్షణం వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ అజమాయిషి చేస్తూ కనీసం తాగటానికి ఆరోగ్యవంతమైనటువంటి మంచినీళ్ళు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అందే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఓ నెల రోజుల్లో ధాన్యం మాసోళ్ళకి వస్తుంది, కానీ ఓవైపునేమో ఎండలు కూడా పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సాగునీటి కొరత ఏర్పడుతుంది. ఈ డెల్టా ప్రాంతంలో సాగునీటి కొరత లేకుండా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే త్రాగునీటికి కూడా కొరత వచ్చే అవకాశం కనిపిస్తుంది. త్రాగునీటికి కూడా కొరత లేకుండా మారుమూల ప్రాంతాలకు కూడా త్రాగునీరు అందించే చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం తీసుకోవాలని కోరుతున్నాం. ధాన్యం ధర ఏమాత్రం కూడా రైతాంగానికి గిట్టుబాటు కావట్లేదు. మన ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, అలాగే తెలంగాణ ప్రభుత్వాలు 500 బోనస్ ఇస్తున్నాయి. కేరళ ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన దానికంటే 700 రూపాయలు అదనంగా బోనస్ కలిపి 3000 రూపాయల క్వింటాల్కి ధాన్యానికి ఇస్తాను. మరి రైతు ప్రభుత్వం అని చెబుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 700 బోనస్ కలిపి క్వింటాల్కి 3000 ధర చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, లేదు. చట్టం చేస్తామన్నారు, లేదు. అలాగే వాళ్ళకి రుణాలు ఇస్తామన్నారు, లేదు. ఇప్పటికైనా సరే కౌలు రైతులకి సమగ్రమైనటువంటి రక్షణ చట్టం చేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరుతాం. రాష్ట్రంలో కౌలు రైతులు, పేద రైతులు, వ్యవసాయ కార్మికుల యొక్క ఆత్మహత్యలు ఈ కాలంలో పెరుగుతున్నాయి. ఆత్మహత్యల్ని ఆపేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు వాస్తవ సాగుదారులైనటువంటి రైతులకి ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సాగునీటి కొరత లేకుండా చూడాలి అని అంటే దొంగరావిపాలెం వద్ద ఎత్తిపోతల పథకం అప్పటి నుంచి పెండింగ్లో ఉండిపోయింది. మంత్రి గారు, మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, ఇరిగేషన్ మంత్రి, వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ దొంగరావిపాలెం దగ్గర ఎత్తిపోతలు నిర్మించి రైతాంగానికి ఆయకట్టుకి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం. ఆక్వా ఈరోజు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మన రాష్ట్రం దేశంలోనే, అలాగే జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆ ఆక్వా రైతుల ఆదాయం చూస్తాను తప్ప ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, విదేశీ మారక ద్రవ్యం, పన్నులు, సెస్సులు, కానీ ఆ రైతుల యొక్క సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు. చేత రొయ్యలకి, కౌంటుకి రైతుల ఉత్పత్తి ఖర్చును దృష్టిలో పెట్టుకుని న్యాయమైనటువంటి ధర ప్రకటించి అమలు చేయాలని కోరుతాం. అలాగే నాణ్యమైన సీడ్ అందించాలి. ఫీడ్ ధరలు తగ్గించమని రైతాంగం అడుగుతూ ఉంటే కంపెనీలు పెంచుకుంటూ పోతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం కూడా నియంత్రించట్లేదు. అంచేత ఫీడ్ ధరలను కూడా నియంత్రించాలి. కరెంటు ఛార్జీలు రాయితీ ఇస్తామని చెప్పారు, ఆ రాయితీ కూడా అమలు చేయట్లేదు. ఆ రాయితీలు అమలు చేయాలి. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలి. ఈ రోజున మార్కెట్ యార్డులో బిల్డింగ్లు ఖాళీగా పడున్నాయి. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పిస్తే అటు ఆక్వా రైతులకి, కూరగాయల రైతులకి, పాడి రైతులకి అందరికీ ఉపయోగపడుతుంది. ఆ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. డెల్టా ఆధునీకరణ పనులు ఈ జిల్లాలో 20 ఏళ్ళు అయింది ప్రారంభించి. ఈరోజు కూడా ఆ డెల్టా ఆధునీకరణ పనుల్ని పూర్తి చేయలేదు. ఆ డెల్టా ఆధునీకరణ పనులు కూడా తక్షణం పూర్తి చేయాలి. కాలువల వ్యవస్థని మెరుగుపరచాలి అని కోరుతున్నాం. వ్యవసాయ కార్మికులు గ్రామీణ ఉపాధి పథకం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి పథకం ఏమో చట్టాన్ని రద్దు చేసి పథకాన్ని తెచ్చారు. దీనివల్ల వ్యవసాయ కార్మికులకి నష్టం తప్ప మేలు జరగదు. పని దినాలు పెంచామని గొప్పలు చెబుతున్నారు, కానీ ఆచరణలో నిధులు పెంచకుండా, కేటాయింపులు పెంచకుండా, బడ్జెట్ పెంచకుండా రోజులు పెంచామని చెప్పడం అంటే అపహాస్యం. చేత అడిగిన వారికల్లా చట్టంలో, గత చట్టంలో ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని గుర్తించి వ్యవసాయ కార్మికులకి పనులు కల్పించాలని కోరుతున్నాం. చేతి వృత్తిదారులు కూడా ప్రత్యేకంగా ఈ జిల్లాలో వేలాది మంది చేతి వృత్తిదారులు ఉన్నారు. ఆ చేతి వృత్తిదారులను కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నారు, ఎరుకలు, యానాదులు, వీరందరూ కూడా వారు నానా అవస్థలో ఇబ్బందులు పడుతున్నారు. వారిని అలా ప్రభుత్వం పట్టించుకోదు, అధికార యంత్రాంగం కూడా పట్టించుకోదు, చెంచులు కూడా ఉన్నారు. ఈ మైదాన ప్రాంత గిరిజనుల్ని
ప్రత్యేకంగా వారిని గుర్తించి అన్ని ప్రాంతాల్లో వారి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం. వారికి కూడా మినీ ఐటీడీఏ లాంటి జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. ఐటీడీఏల పరిధిలో వర్తించేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ మైదాన ప్రాంత గిరిజనులకు కూడా కల్పించాలని కోరుతున్నాం. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం చాలా దుర్మార్గమైంది. అది ఎలాంటి మనకు పాత సామెత ఉంది, ఒక మేకపిల్లని తినడానికి పులి తనకన్నా దిగువ నీళ్లు తాగుతుంటే నువ్వు నీ ఎంగిల్ నీళ్ళు నేను తాగాను అన్నట్టుగా ఉంది వాళ్ళు చెప్పేటువంటి సాగు. ఇప్పుడు ఆ పెట్రోల్ మీద ఆధిపత్యం కోసం దాడి చేసి అణుయుద్ధాలు అణుశక్తి ఉందని కారణం చెబుతున్నారు. అణుశక్తి ఆ దేశంలో ఉంది, వాళ్ళే బహిరంగ ఒప్పుకున్నారు. అది అణు యుద్ధం కోసం, అణు ఆయుధం కోసం కాదు. శాంతియుత ప్రయోజనాలు అంటే విద్యుత్ తయారీ ఇటువంటి వాటికి ప్రతి దేశం వాడుకోవచ్చు. యురేనియం తనిఖీ చేసుకోమని వాళ్ళు చెప్పారు. ఓపెన్గా ఐఐఈని ఆహ్వానించారు. ఐఐఈ తనిఖీ చేసి ఏమీ లేదు, ఇక్కడ ఈ ఆయుధాలు తయారు చేయట్లేదని చెప్పారు. నిన్న కాక మొన్న వెనుజులా మీద దాడి చేశారు. ఏం పేరు చెప్పి? డ్రగ్ పేరు చెప్పి దాడి చేశారు. అంతకుముందు ఇరాక్ మీద దాడి చేశారు. ఏం పేరు చెప్పి? ఉగ్రవాదం పేరు చెప్పి. అంటే ఒక దేశం మీద ఉగ్రవాదం పేరు చెప్పి, ఒక దేశం మీద డ్రగ్ పేరు చెప్పి, ఇంకో దేశం మీద అణ్వాయ శక్తి పేరు చెప్పి, ఈ రకంగా ఏదో ఒక రకంగా ఈరోజు పశ్చిమాసియా ఆయిల్ మీద, లాటిన్ అమెరికా మినరల్స్ మీద ఆధిపత్యం కోసం ఈరోజు దిగజారిపోతుంది, అడుగంటిపోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ఆధిపత్యం. అందుకని ఇజ్రాయెల్ని కూడా కలుపుకొని వీళ్ళు చేస్తున్నారు. అంతకన్నా దుర్మార్గం ఏంటంటే ఇండియా గవర్నమెంట్ ఈరోజు ఈ దాడిని ఖండించడానికి బదులు, దుర్మార్గం దాడిని, ఈరోజు దాన్ని తటస్థ వైఖరి తీసుకొని ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంది. ఇది యుద్ధం దాడి చేస్తున్న ఖచ్చితంగా 2 రోజుల ముందు ఇజ్రాయెల్కి వెళ్ళి నెతన్యాహుతో కలిసి ఒక వ్యూహాత్మక ఒప్పందం చేసుకొని వచ్చారు. మన దేశం అసలు ఇజ్రాయెల్తో కలవటం ఏంటి? ఇజ్రాయెల్ని బహిష్కరించిన దేశం మనది, పాలిస్తాన్కి మద్దతు ఇస్తున్న దేశం మనది, మన సాంప్రదాయం అది, మన చరిత్ర అది. ఇప్పుడు పోయి ఇజ్రాయెల్కి అంటకాగటం ఏంటి? మనకి ఇరాన్తో సహాయం ఉంటే కనీసం చీప్ ఆయిల్ వస్తుంది. ఇజ్రాయెల్ నుంచి మనకేం వస్తుంది? రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొనొద్దానంటే అమెరికా హోంకరిస్తే ఆయిల్ కొనకుండా ఆపేస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ యుద్ధం, రష్యా నుంచి ఆయిల్ లేకపోవడం ఏమవుతుంది? రేపు పొద్దున్న నుంచి ఆయిల్ ధరలు ఎలా పెరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఉంది. అందరూ ఇప్పుడు చూస్తున్నారు. కొంతమంది అయితే ముందే ఆయిల్ కొని పెట్టుకుందామని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదయం టీవీలో కూడా వార్తలు వచ్చినాయి, చాలామంది డబ్బాలో పట్టుకొని పోతున్నారు అని చెప్పి. ఒక రకమైన స్పెక్యులేషన్ స్టార్ట్ అయిపోయింది, ధరలు పెరుగుతాయని. ఈ స్పెక్యులేషన్ చాలు పెట్రోల్, అంబానీ లాంటి వాడు పెట్రోల్ రేటు పెంచేయడానికి. అతని దగ్గర ఇప్పుడు ఆధిపత్యం చేసేది లేదు, అంతా రిలయన్స్ వాళ్ళది. లాభాల మీద లాభాలు పిండుకుంటారు జనం దీన్ని ఉపయోగించుకొని. కానీ యుద్ధం ప్రపంచ శాంతికే కాదు, భారతదేశ ప్రయోజనాలకు కూడా నష్టకరమైంది. మన మీద భారాలు వేసేటువంటిది, మన భారతీయ వారసత్వాన్ని దెబ్బతీసి మన ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయిలో దిగజార్చేటువంటి, మన ప్రత్యక్షం దిగజార్చేటువంటి చర్య. మోడీ ఇప్పటికైనా సరే బహిరంగ ముందుకొచ్చి అమెరికా ఇజ్రాయెల్ దాన్ని ఖండించాలి. అలాగే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడలా. మోడీకి భజన చేయకపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మన రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందని దీని ద్వారా ఎంతమంది గల్ఫ్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మన కుటుంబం లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రజలకు భరోసా ఇచ్చి అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండించాలని చెప్పి కోరుతున్నాం. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి. మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి. మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.